అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినబడింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతూ ఉండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇతర కీలక నేతలంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం హోటల్ పరిసరాల్లో హైలైట్ ప్రకటించి ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. యూఎస్లో మరోసారి తూటాల గర్జన వినబడింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతూ ఉండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇతర కీలక నేతలంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతానికి హోటల్ పరిసరాల్లో హైలైట్ ప్రకటించి ఎఫ్బీఐ దర్యాప్తు ప్రారంభించింది. బ్రేకింగ్లో చూస్తూ ఉన్న అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినిపించింది. వైట్ హౌస్ సమీపంలో ఉన్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతూ ఉండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి